రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ ముగిసింది. 2 రోజుల్లో ముసాయిదా ఓటర్ల జాబితా రాబోతుంది. సుమారు 45 లక్షల మంది ఓటర్ల పేర్లు సవరించిన ముసాయిదా జాబితాలో ఉండబోవని సంకేతాలు వస్తున్నాయి. వచ్చే నెల 30 వరకు క్లెయిమ్ల స్వీకరణకు అవకాశం ఇవ్వనున్నారు. ఈ తరుణంలో తుది జాబితాలో కొన్ని మార్పులు జరిగేందుకు వీలు కలుగుతోంది. ట్రేస్ కాని ఓట్ల గణాంకాలు వివిధ జిల్లాల ఓటర్ల ముఖ చిత్రాన్ని ఏ విధంగా ప్రభావితం చేయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. దీనిపై మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. అశ్విని, ధన్యవాదాలు. రాష్ట్రంలోని ఈ సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన ఈ నెల 31న ఎన్నికల సంఘం ప్రకటించనుంది. రాష్ట్ర ప్రధానాధికారి ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 28 జిల్లాల నుంచి కూడా సమాచారం క్రోడీకరించి దాన్ని విశ్లేషించడం, అలాగే బిఎల్ఓల చేత ఇప్పటివరకు సేకరించిన సమాచారాన్ని ఓటర్లకు సంబంధించిన వాటన్నిటిని అప్లోడ్ చేయించే ప్రక్రియ చాలా వేగంగా సాగుతోంది. ఎందుకంటే ముసాయిదా ప్రకటన నాటికే మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఓటర్లు ట్రేస్ అవుట్ కాలేదు, అంటే ఓటర్ లిస్టులో ఉండి కూడాను వాళ్ళు ట్రేస్ అవుట్ కాలేదు, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమాచారం సేకరించిన ఆ తరహా ఓటర్లు దాదాపు 45 లక్షల మంది ఉన్నారనేసేమో ఇప్పటివరకు తేలుతున్న అంచనా. దీనికి సంబంధించి ఈ జిల్లాల వారీగా పరిశీలిస్తే మనకి తిరుపతి జిల్లా, అలాగే విశాఖపట్నం, మొత్తం 8 జిల్లాల్లో ఎక్కువ మంది, అంటే దాదాపు 2 లక్షల పైన 2,30,000, 2,40,000, 2,88,000 కూడానేమో తిరుపతి జిల్లాలో మనకి ఈ ఓటర్లు కనిపించకుండా పోయిన, అంటే ఆ జాబితాలో ఉన్నప్పటికీ కూడాను వారు అక్కడ ఆ ఓటర్లు ఎవరు కూడాను పత్రాలు ఇవ్వడానికి కానీ దేనికి కానీ ముందుకు రాలేదు. వీటన్నిటి ఓట్లు కూడాను తొలగించే అవకాశం ఉందని ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఇది ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో ఇది ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఆగస్టు 30 వరకు కూడాను అభ్యంతరాలు స్వీకరిస్తారు. అంటే ఈ ముసాయిదా ఓటర్లలో మా పేరు ఉంది, మా పేర్లు సరిచూసుకున్న తర్వాత పేర్లు లేని పక్షంలో మళ్ళీ వాడు క్లెయిమ్ చేసే అవకాశం ఉంది. ఆ క్లెయిమ్ బట్టి తుది ఓటర్ల జాబితా కూడాను అక్టోబర్ 3వ తారీఖున మొత్తం తుది ఓటర్ల జాబితా రాష్ట్రానికి సంబంధించి ప్రకటిస్తామని ఇప్పటికే షెడ్యూల్ ఎన్నికల సంఘం ఇచ్చింది. దీనికి సంబంధించి కసరత్తు జరుగుతోంది. అయితే ప్రధానంగా మనం చూస్తే అతి తక్కువ మంది ఓటర్లు ఉన్న జిల్లా కొత్తగా ఏర్పడిన పోలవరం జిల్లా. ఇందులో కేవలం 2,80,000 మంది మాత్రమే ఓటర్లు ఉన్నారు మొత్తం ఈ జిల్లా అంతా కలిపి. అలాగే అతి ఎక్కువ మంది ఓటర్లు ఉన్న జిల్లాల్లో మనం పరిశీలిస్తే ఈ జిల్లాకు సంబంధించి మనం కర్నూలు జిల్లా ఇప్పటి వరకు అత్యధికంగా ఎక్కువ మంది ఓటర్లు దాదాపు 2,20,86,000 మందికి పైగా ఓటర్లు అక్కడ మనకి ఇప్పుడు ఉన్న జాబితా ప్రకారం ఉన్నారు. అలాగే అనంతపురం జిల్లాలో 20,38,000 మందికి పైగా ఉన్నారు. తర్వాత స్థానం విశాఖపట్నం జిల్లా స్థానం పొందింది. విశాఖపట్నం జిల్లాలో 20,23,000 మంది ఓటర్లు ప్రస్తుతానికి ఉన్నారు. ఈ ఓటర్లు అంటే నాన్ ట్రేసబుల్ ఓటర్లని వాళ్ళందరినీ జాబితాలు పరిశీలించిన తర్వాత ఈ ముఖ చిత్రాలు మారుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఒక్కొక్క జిల్లాలో దాదాపు 2,40,000, 2,50,000, తిరుపతి జిల్లాలో అయితే 2,90,000 వరకు కూడాను ఓటర్లు దొరకపోవడంతో ఏమో ఆ జిల్లా ఓవరాల్గా ముఖ చిత్రం మారే అవకాశం ఉంది. అలాగే ఒక్కొక్క నియోజకవర్గంలోని దాదాపు 80,000 వరకు కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో ఉన్నాయనేసేమో. ప్రత్యేకించి తిరుపతి జిల్లాలో ఈ రకమైన గణాంకాలు, ఈ రకమైన విశ్లేషణలు వస్తున్నాయి. ఇవన్నీ కూడాను ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో ప్రస్ఫుటమయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి ఆయా రాజకీయ పార్టీలు స్పందనలు, అలాగే మళ్ళీ ఎన్రోల్మెంట్కి కూడా అవకాశం కల్పిస్తారు. అలాగే రాష్ట్రంలోని చనిపోయిన వారు, అంటే మృతి చెందిన వారి వివరాలను కూడా సేకరించి దాదాపు ఆ రకంగా 16 లక్షల మంది వరకు 16 లక్షల మంది ఓటర్లు మొత్తం 4,20,00,000 మందిలో 16 లక్షల మంది వరకు చనిపోయిన వారిని కూడాను ఈ జాబితా నుండి తొలగిస్తున్నారు. మొత్తానికి
ఈ సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఈ స్త్రీలు పురుషులు అలాగే కొత్తగా ఓటర్లు నమోదైన వాళ్ళు దాదాపు 8 లక్షల వరకు ఉన్నారనేసేమో ప్రాథమికంగా అంచనా. ఇవన్నీ మొత్తాన్ని ఓకే, కూర్మరాజు. కలుపుకుంటే మళ్ళీ ఇవన్నీ కూడాను మొత్తం వీటన్నిటితో కూడాను ఈ సర్ జాబితా అంటే దీన్ని రేపు 2 రోజుల్లో 31వ తారీఖున ప్రకటించే అవకాశం ఉంది. కెమెరామెన్ సోమేష్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విజయవాడ. ఓవర్ టు స్టూడియో.